అనంతపురం జిల్లా తాడిపత్రిలో బాలుడి హత్య కేసు నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు బావ సర్వేష్ కుమార్. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితుడు పోలీసులపై దాడి చేశాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు 6 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు సర్వేష్ తీవ్రంగా గాయపడ్డాడు. తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్ద జరిగింది ఈ ఘటన. నిందితుడి దాడిలో సిఐ అలాగే ఓ కానిస్టేబుల్కి గాయాలయ్యాయి. అరౌండ్ 5 AM మర్డర్ కేసు విషయంలో యాడికి సిఐ గారు సిబ్బంది అందరం కూడా మర్డర్ జరిగిన విషయం సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు 5 గంటల ప్రాంతంలో ముద్దాయి సర్వేష్ రీసెంట్గా చంపిన బాబు చంపిన ప్లేస్లో ఏ విధంగా చంపినాను అనే చెప్పే క్రమంలో అక్కడే ఉన్న ఒక బీరు బాటిల్ తీసుకొని మా సిబ్బంది వెంకటేష్పై అటాక్ చేయడం జరిగింది. వెంటనే నేను గాల్లోకి ఫైర్ చేసి ఈ విధంగా లొంగిపోమని చెప్పడం జరిగింది. సర్వేష్ అంతటితో ఆగకుండా మా పైన కూడా ఆ బీరు బాటిల్తో అటాక్ చేయడం జరిగింది. తిరిగి మేము ఫైర్ చేయడం జరిగింది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివారెడ్డి, నిజంగా 7 ఏళ్ల బాలుడిని అంత కిరాతకంగా చంపిన వ్యక్తి ప్రస్తుతం పోలీసులపై కూడా తిరగబడ్డాడంటే కనుక ఎంతటి క్రూరత్వం అతనిలో ఉందో అనేది కనిపిస్తోంది. సో ఏంటి ప్రస్తుతం అతని పరిస్థితి? పోలీసులు ఎలా ఉన్నారు? గాయపడ్డ వాళ్ళు ఏంటి మీద సర్వేష్ ఉన్మాదిగానే పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాల హేమచంద్రను అత్యంత దారుణంగా డబ్బు కోసం చంపడం, అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ సందర్భంగా విచారణ చేపట్టిన పోలీసుల పైన కూడా బీరు బాటిల్తో దాడి చేసి వారిపైన కూడా హత్యాయత్నం చేయడం. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి అతను ఒక సర్వేష్ అనే వ్యక్తి ఉన్మాదిగానే పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి సర్వేష్ చేతిలో గాయపడ్డ సిఐ రామసుబ్బయ్య కావచ్చు, లేకుంటే కానిస్టేబుల్ వెంకటేష్ కావచ్చు, వారి పరిస్థితి నిలకడగానే ఉంది. వారు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపున పోలీసులు 6 రౌండ్లు కాల్పులు జరిపారు, 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. మరోవైపున 2 రౌండ్లు మోకాళ్ళ కింద కాల్పులు జరపడంతో 2 బుల్లెట్లు సర్వేష్ మోకాళ్ళి లోకి దూసుకెళ్లిన నేపథ్యంలో అతని కూడా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదు. ప్రస్తుతానికైతే సర్వేష్, అదేవిధంగా గాయపడ్డ సిఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్తూ ఉన్నారు. మరోవైపున 7 ఏళ్ల బాలుని ఎవరైతే ఆ సర్వేష్ చంపాడో ఆ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కోన ఉప్పలపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బు కోసం ఉన్మాది సర్వేష్ ఇంత దారుణానికి పాల్పడటం పైన పూర్తి స్థాయిలో ఆ గ్రామంలో విషాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ సర్వేష్ ని పూర్తి స్థాయిలో కాల్చి చంపాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. క్లుప్తంగా చెప్పండి శివారెడ్డి. యూజువల్లీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకంత అనుమానం వ్యక్తం చేస్తుంటారు. సో సమాజంలో కొంతమంది పోలీసులు కావాలనే ఇలా చేశారని, కానీ చాలా క్లియర్ కట్గా తెలుస్తోంది అతనికి ప్రాణాపాయం లేకుండా ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఇలా చేసినట్టుగా కూడా. ఎలా చూడాలి? పోలీసులు ఉన్న దీనిపై స్పందించారా? క్లుప్తంగా చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఆత్మరక్షణ కోసమే కాల్పులు చెప్పినట్లుగానే పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే చంపాలనే ఉద్దేశం కానీ, లేకపోతే బాధితుల తరఫున వచ్చిన డిమాండ్ మేరకు చంపాలనే ఉద్దేశంతో మరో రకంగా ఎన్కౌంటర్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మోకాళ్ళ కింద కాల్చడం అన్నది కేవలం ఆత్మరక్షణ కోసమే కాల్చిన విషయంగానే చెప్పాల్సి ఉంటుంది. 6 రౌండ్లు పోలీసు తుపాకుల నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ కేవలం 4 రౌండ్లు ఆ గాల్లోకి జరిపారు. మరో 2 రౌండ్లు మాత్రమే మోకాళ్ళ కింద కాల్పులు జరిపిన నేపథ్యంలో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసమే కాల్చిన విషయం ప్రస్తుతంగా కనిపిస్తున్న విషయం తెలుస్తోంది. ఓకే శివారెడ్డి.